దేవుని నామమునకు మహిమ కలుగునుగాక. అనుదిన పరిశుద్ధ గ్రంథ పఠనం. డిసెంబర్ 8. ప్రార్థన. దయగల తండ్రి, కృపగల దేవ, పరిశుద్ధుడానికి వందనాలు, స్తోత్రాలు. గడిచిన దినములన్నీ నీ కృపలో జ్ఞాపకం చేసుకుని మరి ఒక నూతన దినము మా జీవితాల్లో ప్రవేశపెట్టినందుకు మీకు వందనాలు ప్రభువా. ఈ దినం వాక్యము చదువుతుండగా నన్ను బలపరచండి, నీ ఆత్మతో నింపి నడిపించండి. వినిన వాక్యము ప్రజల హృదయాల్లో నాటబడినదై రక్షణార్థంగా మార్చమని, మంచి నేలన పడిన విత్తనం ఫలించినట్లు ఫలింపు దయచేయమని యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామములో అడిగి వేడుకొనుచున్నాం మా పరమ తండ్రి. ఆమేన్. తెస్సలోనికీయులకు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయము. మన తండ్రి అయిన దేవుని యందును ప్రభువైన యేసుక్రీస్తునందును ఉన్న తెస్సలోనికీయుల సంఘమునకు పౌలును, సిల్వానును, తిమోతియును శుభమని చెప్పి వ్రాయున్నది. తండ్రి అయిన దేవుని నుండి ప్రభువైన యేసుక్రీస్తు నుండి కృపయు సమాధానమును మీకు కలుగునుగాక. సహోదరులారా, మేమెల్లప్పుడూ మిమ్మును గూర్చి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుటకు బద్ధులమై ఉన్నాము. ఇది యుక్తమే. ఏలయనగా మీ విశ్వాసము బహుగా అభివృద్ధి పొందుచున్నది. మీ అందరిలో ప్రతివాడును ఎదుటివాని ఎడల చూపు ప్రేమ విస్తరించుచున్నది. అందువలన మీ హింసలన్నిటిలోనూ మీరు సహించుచున్న శ్రమలలోనూ మీ ఓర్పును విశ్వాసమును చూచి మేము దేవుని సంఘములలో మీ యందు అతిశయపడుచున్నాము. దేని కొరకు మీరు శ్రమపడుచున్నారో ఆ దేవుని రాజ్యమునకు మీరు యోగ్యులని ఎంచబడు నిమిత్తము మీరిట్లు ఓర్చుకొనుట దేవుని న్యాయమైన తీర్పునకు స్పష్టమైన సూచనయై ఉన్నది. ప్రభువైన యేసు తన ప్రభావమును కనపరచు దూతలతో కూడా పరలోకము నుండి అగ్నిజ్వాలలలో ప్రత్యక్షమై దేవుని ఎరుగని వారికిని మనం ప్రభువైన యేసు సువార్తకు లోబడని వారికిని ప్రతిదండన చేయునప్పుడు మిమ్మును శ్రమపరచు వారికి శ్రమయు, శ్రమ పొందుచున్న మీకు మాతో కూడా విశ్రాంతియు అనుగ్రహించుట దేవునికి న్యాయమే. ఆ దినమున తన పరిశుద్ధుల యందు మహిమపరచబడుటకును విశ్వసించిన వారి అందరి యందు ప్రశంసింపబడుటకును ప్రభువు వచ్చినప్పుడు అట్టివారు ఆయన సముఖము నుండి ఆయన ప్రభావమందలి మహిమ నుండి పారదోలబడి నిత్య నాశనమును దండన పొందుదురు. ఏలయనగా మేము మీకిచ్చిన సాక్ష్యము మీరు నమ్మితిరి. అందువలన మన దేవుని యొక్కయు ప్రభువైన యేసుక్రీస్తు యొక్కయు కృపయు చప్పున మీ యందు మన ప్రభువైన యేసు నామమును ఆయన యందు మీరును మహిమ పొందునట్లు మేలు చేయవలనని మీలో కలుగు ప్రతి ఆలోచనను, విశ్వాసయుక్తమైన ప్రతి కార్యమును బలముతో సంపూర్ణము చేయుచు మన దేవుడు తన పిలుపునకు మిమ్మును యోగ్యులుగా ఎంచునట్లు మీ కొరకు ఎల్లప్పుడూ ప్రార్థించుచున్నాము. 2వ అధ్యాయము. సహోదరులారా, ప్రభువు దినము ఇప్పుడే వచ్చియున్నట్లుగా ఆత్మ వలననైనను మాట వలననైనను మా యొద్ద నుండి వచ్చినదని చెప్పిన పత్రికల వలనైనను ఎవడైనను చెప్పిన ఎడల మీరు త్వరపడి చంచల మనస్కులు కాకుండవలననియు బెదరక ఉండవలననియు మన ప్రభువైన యేసుక్రీస్తు రాకడను బట్టి మనము ఆయన యొద్ద కూడుకొనుటను బట్టి మిమ్మును వేడుకొనుచున్నాము. మొదట భ్రష్టత్వం సంభవించి నాశనపాత్రుడగు పాపపురుషుడు బయలుపడితేనే గాని ఆ దినము రాదు. ఏది దేవుడు అనబడునో, ఏది పూజింపబడునో దానంతటిని ఎదిరించుచు దానికంతటికీ పైగా వాడు తన్ను తానే హెచ్చించుకొనుచు తాను దేవుడనని తన్ను కనపరుచుకొనుచు దేవుని ఆలయంలో కూర్చుండును. గనుక ఏ విధముగానైనాను ఎవడనూ మిమ్మల్ని మోసపరచనీయకుడి. నేను ఇంకనూ మీ వద్ద ఉన్నప్పుడు ఈ సంగతులను మీతో చెప్పినది మీకు జ్ఞాపకం లేదా? కాగా వాడు తన సొంత కాలమందు బయలుపరచబడవలనని వానిని అడ్డగించినది ఏదో అది మీరు ఎరుగుదురు. ధర్మ విరోధ సంబంధమైన మర్మము ఇప్పటికే క్రియ చేయుచున్నది గాని ఇది వరకు అడ్డగించుచున్నవాడు మధ్య నుండి తీసివేయబడి వరకే అడ్డగించును. అప్పుడు ఆ ధర్మ విరోధి బయలుపరచబడును. ప్రభువైన యేసు తన నోటి ఊపిరి చేత వానిని సంహరించి తన ఆగమన ప్రకాశము చేత నాశనము చేయును. నశించుచున్నవారు తాము రక్షింపబడుటకే సత్య విషయమైన ప్రేమను అవలంబింపకపోయిరి గనుక వారి రాక అబద్ధ విషయమైన సమస్త బలముతోనూ నానా విధములైన సూచక క్రియలతోనూ మహత్ కార్యములతోనూ దుర్నీతిని పుట్టించు సమస్త మోసముతోనూ నశించుచున్న వారిలో సాతాను కనపరచు బలమును అనుసరించి ఉండును. ఇందుచేత సత్యమును నమ్మక దుర్నీతి యందు అభిలాష గల వారందరూ శిక్షావిధి పొందుటకై అబద్ధమును నమ్మునట్లు మోసము చేయు శక్తిని దేవుడు వారికి పంపుచున్నాడు. ప్రభువు వలన ప్రేమింపబడిన సహోదరులారా, ఆత్మ మిమ్మును పరిశుద్ధపరచుట వలనను మీరు సత్యమును నమ్ముట వలనను
రక్షణ పొందుటకు దేవుడు ఆది నుండి మిమ్మల్ని ఏర్పరచుకొనెను గనుక మేము మిమ్మల్ని బట్టి ఎల్లప్పుడూ దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లింపబద్దులమై ఉన్నాము. మీరీలాగున రక్షింపబడి మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క మహిమను పొందవలెనని ఆయన మా సువార్త వలన మిమ్మల్ని పిలిచెను. కాబట్టి సహోదరులారా, నిలకడగా ఉండి మా నోటి మాట వలననైనను మా పత్రికల వలననైనను మీకు బోధింపబడిన విధులను చేపట్టుడి. మన ప్రభువైన యేసుక్రీస్తును మనలను ప్రేమించి కృపచేత నిత్యమైన ఆదరణయు శుభ నిరీక్షణయు అనుగ్రహించిన మన తండ్రి అయిన దేవుడును మీ హృదయములను ఆదరించి ప్రతి సత్కార్యమందును ప్రతి సద్వాక్యమందును మిమ్మను స్థిరపరచునుగాక. 3వ అధ్యాయము. తుదకు సహోదరులారా, మీలో జరుగుతున్న ప్రకారము ప్రభువు వాక్యము శీఘ్రముగా వ్యాపించి మహిమపరచబడు నిమిత్తమును మేము మూర్ఖులైన దుష్ట మనుషుల చేతిలో నుండి తప్పింపబడు నిమిత్తమును మా కొరకు ప్రార్థించుడి. విశ్వాసము అందరికీ లేదు, అయితే ప్రభువు నమ్మదగినవాడు. ఆయన మిమ్మల్ని స్థిరపరిచి దుష్టత్వము నుండి కాపాడును. మేము మీకు ఆజ్ఞాపించు వాటిని మీరు చేయుచున్నారనియు ఇక చేయుదురనియు ప్రభువునందు మిమ్మల్ని గూర్చి నమ్మకము కలిగి ఉన్నాము. దేవుని యందలి ప్రేమయు క్రీస్తు చూపిన ఓర్పును మీకు కలుగునట్లు ప్రభువు మీ హృదయములను ప్రేరేపించునుగాక. సహోదరులారా, మా వలన పొందిన బోధన ప్రకారము కాక అక్రమముగా నడుచుకొని ప్రతి సహోదరుని యొద్ద నుండి తొలగిపోవలనని మన ప్రభువైన యేసుక్రీస్తు పేరట మీకు ఆజ్ఞాపించుచున్నాము. ఎలాగు మమ్మను పోలి నడుచుకొనవలెనో మీకే తెలియను. మేము మీ మధ్యను అక్రమముగా నడుచుకొనలేదు, ఎవని యొద్దనూ ఉచితంగా ఆహారము పుచ్చుకొనలేదు. మేము మీలో ఎవనికిని భారముగా ఉండకూడదని ప్రయాసముతోనూ కష్టముతోనూ రాత్రింబగలు పనిచేయుచు జీవనము చేసితిమి. మీరు మమ్మను పోలి నడుచుకొనవలనని మమ్మను మేము మాదిరిగా కనుపరుచుకొనుటకే ఇలాగూ చేసితిమి, కానీ మాకు అధికారము లేదని చేయలేదు. మరియు మేము మీ వద్ద ఉన్నప్పుడు ఎవడైనాను పనిచేయనొల్లని ఎడల వాడు భోజనము చేయకూడదని మీకు ఆజ్ఞాపించితిమి కదా. మీలో కొందరు ఏ పనియూ చేయక పరుల జోలికి పోవచ్చు అక్రమముగా నడుచుకొనిచున్నారని వినుచున్నాము. అట్టివారు నెమ్మదిగా పనిచేయుచు సొంతంగా సంపాదించుకున్న ఆహారం భుజింపవలనని మన ప్రభువైన యేసుక్రీస్తు పేరట వారిని ఆజ్ఞాపూర్వకంగా హెచ్చరించుచున్నాము. సహోదరులారా, మీరైతే మేలు చేయటలో విసుకవద్దు. ఈ పత్రిక మూలముగా మేము చెప్పిన మాటకు ఎవడైనను లోబడని ఎడల అతనిని కనిపెట్టి అతడు సిగ్గుపడు నిమిత్తము అతనితో సాంగత్యము చేయకుడి. అయినను అతనిని శత్రువుగా భావింపక సహోదరునిగా భావించి బుద్ధి చెప్పుడి. సమాధానకర్తయగు ప్రభువు తానే ఎల్లప్పుడూ ప్రతి విధము చేతను మీకు సమాధానము అనుగ్రహించునుగాక. ప్రభువు మీకు అందరికీ తోడై ఉండునుగాక. పౌలను నేను నా చేవ్రాతతో వందనమని వ్రాయుచున్నాను. ప్రతి పత్రిక యందును అదే గురుతు నేను వ్రాయుట ఇలాగే. మన ప్రభువైన యేసుక్రీస్తు కృప మీ అందరికీ తోడై ఉండునుగాక. ఆమెన్. దేవుడి పరిశుద్ధ వాక్యము మన వినికిడిలో దీవించునుగాక. ప్రార్థన. దయగల తండ్రి, కృపగల దేవ, పరిశుద్ధుడానికి వందనాలు, స్తోత్రాలు. దయామయుడవు, కృపామయుడవు, పరిశుద్ధుడవు నాయన, నీకే స్తుతి స్తోత్రం. ఆది అంతమునై ఉన్న దేవ, అల్ఫా ఒమేగా అయిన దేవ నాయన, నీకు వందనాలు, స్తోత్రాలు. సైన్యములకు అధిపతి, రోషము గల దేవ, నీకే స్తుతి స్తోత్రం చెల్లించుకుంటున్నాం ప్రభువా. బలిపీఠం మీద మా కొరకు బలి అయిన యేసయ్య, మా కొరకు రక్తం చిందించావు పాపం నాయన, ప్రాణమును పెట్టావు. నీకు వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లించుకుంటున్నాం. మా వ్యసనములను మా రోగములను భరించావు ప్రభువా. నీకు వందనాలు ప్రభువా. మనుషుల చేత తృణీకరించబడ్డావు, నరుల చేత నిందింపబడ్డావు ప్రభువా. నీకు వందనాలు, స్తోత్రాలు. నువ్వు చిందించిన రక్తమును బట్టి నీకు వందనాలయ్యా. ఇదిగో నీ రక్తములో మా ప్రతి పాపమును నాయన, మా ప్రతి అపరాధమును, మా ప్రతి దోషమును అయ్యా దయతో నాయన క్షమించి నీ రక్తంతో కడగమని అయ్యా మమ్మల్ని పవిత్రపరచమని పరిశుద్ధపరచమని వేడుకుంటున్నాం ప్రభా. అయ్యా మా కుటుంబస్తుల పాపములు, దోషములు, అతిక్రమములు కూడా దయతో క్షమించు నాయన. మాలో నీకు ఇష్టం లేని క్రియలను లయపరిచి నీ చిత్తానుసారంగా నీ హృదయానుసారులుగా జీవించే భాగ్యము మాకు దయచేయమని వేడుకుంటున్నాం ప్రభా. మా బంధువులు, స్నేహితులు, ఇరుగు పొరుగు అందరికీ నీ కృప కలుగును గాక. రక్షణార్థమైన నీ కృప విస్తరించబడును గాక. క్రైస్తవులందరికీ నాయన నీ హస్తాలకు అప్పచెప్పుకుంటున్నాం. అందరికీ గొప్ప రక్షణ దయచేసి అయా పరిశుద్ధాత్మ కుమ్మరింపు దయచేయండి. ఆత్మానుసారంగా జీవించే భాగ్యము ప్రతి క్రైస్తవునికి మీరు దయచేయండి. శరీర క్రియలు లయపరచండి ప్రభా. అయ్యా నీకే స్తుతులు, స్తోత్రాలు నాయన. దైవజనులందరినీ నీ హస్తాలకు అప్పచెప్పుకుంటున్నాం. వారికి మంచి ఆరోగ్యము దయచేయండి. నిలవబడిన ప్రతి చోట వాక్శక్తిని అనుగ్రహించండి. ధైర్యంతో వాక్యమును బోధించినట్లు నీ కృపను అనుగ్రహించండి.
అనేక నూతన ఆత్మలు పట్టేవారిగా వారిని వాడుకోండి. వారి రాకపోకలోని కాపుదల, వారి అవసరతలన్నీ నీ మహిమేశ్వర్యంలో తీర్చండి ప్రభా. వారి కుటుంబాలన్నిటినీ నీ రక్త ప్రోక్షణ కింద ఉంచమని ప్రార్థిస్తున్నాం తండ్రి. నీకు వందనాలు అయ్యా తండ్రి. నాయన సమస్త దేశాలను జ్ఞాపకం చేసుకోండి. ప్రపంచ దేశాలన్నిటిపై నీ కృప కలుగునుగాక, నీ కనికరం దిగి వచ్చునుగాక, నీ దయ దిగి వచ్చునుగాక. అయ్యా ప్రపంచ దేశాలన్నింటినీ మీరు రక్షించండి. ఇంకను రక్షణ లేని ప్రాంతాలు రక్షించబడినట్లు ఇంకను అయ్యా తండ్రి అపోస్తలులు, ప్రవక్తలు, సువార్థికులు, కాపర్లు, ఉపదేశకులను లేపండి. యవన బిడ్డల మీరు లేపండి ప్రభా. నాయన ప్రార్థన చేయు స్త్రీలను, రోధించే స్త్రీలను, అంగలార్పు ప్రార్థన చేయి స్త్రీలను మీరు లేపండి. పవిత్రమైన చేతులెత్తి ప్రార్థించే పురుషులను లేవనెత్తండి. కడవరి వర్షమే మీరు దిగిరండి. కడవరి ఉజ్జీవాన్ని మీరు రగిలించండి. పరలోకంలో నీ చిత్తము జరుగుచున్నట్లు భూమి అందంతటా నీ చిత్తమును జరిగించి నీ రాజ్యమును స్థాపించమని వేడుకుంటున్నాం ప్రభా. మహిళా అపరాధం చేసిన వారి పక్షం నాయన వారిని మేము క్షమించిన ప్రకారం అపరాధమును క్షమించండి. శోధనలోకి తేక ప్రతి కీడు నుండి, దుష్టుడు బారి నుండి మమ్మల్ని అందరినీ మీరు తప్పించమని, ఈ దినమంతా మీరే మాకు తోడుగా ఉండి నడిపించమని, ప్రపంచ దేశాలన్నింటినీ వాటిని పరిపాలిస్తున్న రాజులను, వారి కింద పనిచేసిన అధికారులు అందరికీ నీ కృపను విస్తరింప చేయమని, కావలసిన జ్ఞానము, తెలివి, వివేచన మీరే దయచేయమని, సమస్త మానవాళిని నీ హస్తాలకు అప్పచెప్పుకుంటూ ప్రభువా ఈ చిన్న ప్రార్థన మనవి నీ పాద సన్నిధికి చేర్చుకోమని యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొనిచున్నాం మా పరమ తండ్రి. ఆమెన్. ప్రభు యేసు రక్తమే జయం, ప్రభు యేసు వాక్యమే విజయం, ప్రభు యేసు నామంలో సంపూర్ణ విజయము కలుగును గాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్.